నమస్తే సార్. నమస్తే అండి. సార్ సోషల్ మీడియా ఇప్పట్లో అసలు భోజనం ఉన్నా లేకున్నా సోషల్ మీడియా అయితే యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వాడని వాళ్ళు ఎవరు లేరు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మనం వాడడం మంచిదా? చెడా సార్? సి ఏదన్నా కానివ్వండి, సోషల్ మీడియానే కాదు, అవును. ఏదన్నా సరే అతిగా చేస్తే మంచిది కాదు. లిమిట్లో చేస్తే ఏదన్నా మంచిదే మనకి చెప్పాలంటే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారంటే ఆల్కహాల్ మంచిది కాదు అంటారు. నువ్వు అతిగా చేస్తే మంచిది కాదు, అవును. నువ్వు నీ లిమిట్లో తీసుకుంటే మంచిదే. ఫుడ్ అతిగా తింటే మంచిది కాదు, లిమిట్లో తింటే మంచిది. సో నువ్వు ఏదన్నా తీసుకో, తినే తిండి నుంచి తాగే నీరు వరకు ఏదన్నా సరే అతిగా చేస్తే ప్రాబ్లం. సోషల్ మీడియా కూడా అంతే. అది మంచిదా కాదా అని అంటే అతిగా చేస్తే మంచిది కాదు, రైట్? సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే సోషల్ మీడియా నేను చూస్తుంటానండి, కార్ డ్రైవ్, ఇది మన క్యాబ్స్ వాళ్ళు ఉంటారు, క్యాబ్స్ ఆటో డ్రైవర్స్, వాళ్ళకి ఫోన్ ఇలా స్టాండ్ పెట్టేసి ఉంటుంది. అది మ్యాప్స్ కోసం ఏమో అనుకుంటే మోస్ట్ టైమ్స్ నేను ఇలా చూస్తే ఏంటంటే అది మ్యాప్ కంటే కూడా యూట్యూబ్ నడుస్తూ ఉంటుంది. ఆ రీల్స్ ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, నడుపుతూ ఉంటారు. ఇట్స్ యాక్చువల్లీ డేంజరస్. అంతా అట్లా చూసుకుంటూ నడుపుతూ ఉంటే ఎంత డేంజరస్ అసలు అది. సో అలా ఆ లెవెల్ ఆఫ్ ఎడిక్షన్ జనాలకి ఏంటి సోషల్ మీడియాతోటి. మీరు సోషల్ మీడియాని కరెక్ట్గా యూస్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రూ సోషల్ మీడియా మనకి కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏంటిది తెలుస్తూ ఉంటుంది. మన చుట్టూ జరిగే ఏం జరుగుతున్నాయి ఏంటనేది మనం అప్డేటెడ్ ఉంటాం. ఇన్ అ వే నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది మనకి. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. సెకండ్, సోషల్ మీడియా ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా చాకిరి చేస్తూ ఉంటాము. మన బాడీకి మన బ్రెయిన్కి కూడా కొంచెం రెస్ట్ కావాలి. కాబట్టి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అవి చూస్తూ ఉంటే ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలాక్సింగ్కి హెల్ప్ చేస్తుంది మనకి. సో అలా సోషల్ మీడియా తోటి మనకి ఇది కూడా ఉంది. అండ్ సోషల్ మీడియా తోటి కనెక్ట్ కూడా అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ తోటి కానివ్వండి, దూరం ఉన్న ఫ్రెండ్స్ అందరితో కూడా కనెక్ట్ కావచ్చు మనము. లైక్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ అందరం ఒక గ్రూప్లో రెగ్యులర్గా చాట్ చేసుకుంటూ, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్ టు కనెక్ట్ పీపుల్. సో మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నామంటే ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి. మనం ఏంటంటే అతి చేయడం అలవాటు మనకి చిన్నప్పటి నుంచి, రైట్? ఎక్కడన్నా కానీ మనం ఇప్పుడు మందు తాగుల్లో కూడా మందు తాగేదానికి యాక్చువల్ ఇదేంటంటే నువ్వు ఇంత తాగు అది కరెక్ట్, మనం నేను ఎంత తాగితే అంత తోపు అని అతిగా తాగేస్తాం. ఇది కూడా అంతే. సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటే వస్తూ ఉంటుంది కంటెంట్, ఆగదు, మనము ఆగము. సో అలా చూస్తూ ఉంటాము. అలా చూడటం వల్ల ఏంటంటే మనము లైఫ్లో కోల్పోయే టైం మళ్ళీ వెనక్కి రాదు. అది వీ నీడ్ టు అండర్స్టాండ్. ఏ టైంలో చేయాల్సిన పనులు అవి ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న స్టూడెంట్గా ఉన్నప్పుడు చేయాల్సిన యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. లైక్ స్టడీస్ మీద ఫోకస్ చేయాలి, స్పోర్ట్స్లో ఫోకస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి మనకి. అవన్నీ పక్కన పడేసి సోఫా మీద కూర్చొని ఇట్లా అనుకుంటూ చిప్స్ తినుకుంటూ ఇట్లా అనుకుంటా పోతే రేపు పొద్దున అసలు యాక్టివ్ పర్సన్ లాగా ఉండరు వాళ్ళు. పొద్దున లేజినెస్ అనేది వచ్చేస్తుంది మనకి, రైట్? సో దాట్ ఈస్ వన్ థింగ్. నువ్వు జాబ్ చేయాల్సిన టైంలో నీ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, లైక్ దట్స్ మోర్ ఇంపార్టెంట్. మళ్ళీ అలెక్సా చిట్టి ఫోకస్ కెరియర్ మీద ఫోకస్. సో అలా కెరియర్ మీద ఫోకస్ చేయాల్సిన టైంలో కెరీర్ మీద ఫోకస్ చేయాలి. సో అంతేగాని నేను సోషల్ మీడియానే చూస్తూ ఉంటాను అంటే ఇట్ డజంట్ వర్క్అవుట్, రైట్? సో అట్లా మనం ఏంటంటే ఎక్సెసివ్ టైం, మనకు అలవాటు ఇది ఎక్సెసివ్ టైం ఆ సోషల్ మీడియాలో ఇది పెట్టడం అనేది. రెండోది ఏంటంటే సోషల్ మీడియాలో చెప్పిందల్లా నమ్మేయటము, అంతే. అదొక చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. ఇది ఏ లెవెల్లో ఉంటుందంటే ఈవెన్ మన పేరెంట్స్ జనరేషన్లో కూడా చూసుకుంటే మన వాట్సాప్లలో ఫార్వర్డ్స్ వస్తుంటాయి అన్నమాట. ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా ఇంతమందికి ఇది ఫార్వర్డ్ చేయండి, గుడ్ న్యూస్ వస్తుంది. లేదనంటే మీరు ఇది చేయకపోతే మీ ఫేస్బుక్ ఆర్ మీ వాట్సాప్కి ఛార్జెస్ పడతాయి, అది ఫ్రీగా ఉండాలంటే ఈ మెసేజ్ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి అన్ని చెత్తంతో వస్తూ ఉంటుంది, ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే నమ్మేస్తున్నారు, రైట్? సో అలాగే కొన్ని న్యూస్లు కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఏంటి 2020లో వరల్డ్ ఎండ్ అయిపోతుంది అన్నారు. యాడ్ అయింది కాలేదు, ఏమి 5 years అయిపోయింది, రైట్? సో అలాగే అలా మనకి ఎన్నో వస్తూ ఉంటాయి, రైట్? సో ఇవన్నిటిని బ్లైండ్గా నమ్మేయటము, అనవసరమైన టెన్షన్స్ పెంచుకోవడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి. అండ్ ఈ సోషల్ మీడియాని వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే తెలియకుండా మన యాక్టివిటీస్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి ఈ సోషల్ మీడియా అప్లికేషన్స్. సో మీరు సోషల్ మీడియా యూజ్ చేసేటప్పుడు మీరు ఏం సెర్చ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అక్రాస్ ది ప్లాట్ఫామ్స్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, మన ఫోన్ మన మాటలు వింటూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం మాటల్లో వాషింగ్ మెషిన్ కొందాం అనుకుంటున్నా అన్నట్టు నేను చెప్పాను అనుకోండి,
ఇప్పుడు చూడండి, మీరు ఇంటికి వెళ్ళే లోపు మీరు సోషల్ మీడియాలో తీస్తూ ఉండండి, వాషింగ్ మెషిన్ యాడ్ వస్తుంది మీకు. అదే సో ఆ లెవెల్ ఆఫ్ అసలు ప్రైవసీయే లేదు చెప్పాలంటే మనకి. సో ప్రైవసీ లేనప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అంటే యూజేజ్ ఆఫ్ సోషల్ మీడియా దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో అంతేగాని సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ చూసుకుంటూ దానిలోనే మునిగిపోయి మన టైం అంతా వేస్ట్ చేసామని అంటే రేపు పొద్దున్న మనం రియలైజేషన్ వస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అరే ఏంటి నేను ఏం చేయలేకపోతున్నాను లైఫ్లో అనేసి. అప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు చేసిన తప్పేంటి అని అంటే ఈ వేస్టేజ్ ఆఫ్ టైం ఇన్ సోషల్ మీడియా అనేది మనకి అర్థమవుతుంది. అండ్ ఈ సోషల్ మీడియాలోనే చాలామంది ఫేమస్ అయిపోదాం అనేసి రకరకాల విన్యాసాలు స్టంట్లు చేస్తూ ఉంటారు. అది చూడడానికి కొంచెం ఎంత చిరాగ్గా ఉంటాయండి కొన్ని. కొందరు ఏంటంటే బాడీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు, బాడీ పార్ట్స్ని ఎక్స్పోజ్ చేస్తారు టు ది నెక్స్ట్ లెవెల్. ఎందుకు అంటే నాకు లైక్స్ వ్యూస్ వచ్చినాయని అంటే నేను ఫేమస్ అవుతాను, ఫేమస్ అనంటే నాకు డబ్బులు వస్తాయని దీంతో. నువ్వు బాడీ ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నావు బాగానే ఉంది, రేపు పొద్దున ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు రిగ్రెట్ అయినావు అనుకో సపోజ్, అచ్చా అప్పుడు నేను సోషల్ మీడియా నుంచి కంటెంట్ తీయడం అంత ఈజీ కాదు, వెళ్ళింది అని అంటే సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో నువ్వు రిగ్రెట్ అయ్యి నేను తీస్తే బాగుండు అనేసి అనుకున్నావు, చేయలేవు. ఎట్ ద సేమ్ టైం కొందరు స్టంట్లు చేస్తూ ఉంటారు, స్పెషల్లీ నేను ఈ ట్రైన్ల నుంచి దూకుడు, మొన్న రీసెంట్గా చూసాం కదా ఒకడు పట్టాల మీద పడుకుంటాం. సో ఇలాంటి ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. సో ఇవన్నీ ఎక్స్ట్రీమ్ స్టంట్స్ చేస్తూ ఉంటారు కొందరు. ఎందుకు ఎక్స్ట్రీమ్ స్టంట్స్ చేస్తున్నారు అని అంటే మళ్ళా వ్యూస్ కోసం. ఈ ఎక్స్ట్రీమ్ స్టంట్స్ చేసే దూరంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. సో బేసిక్గా ఏంటంటే ఈ సోషల్ మీడియా అనే పిచ్చి ఒక మనిషి బ్రెయిన్లోకి ఎంతగా వెళ్ళిపోయింది అని అంటే అది వ్యూవర్షిప్లో కానివ్వండి, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ రూపంలో కానివ్వండి, ఎట్లన్నా సరే ఈ సోషల్ మీడియాలో ఉండే దీంతో ఏంటంటే వాళ్ళు చేసే పనులకి అసలు వాళ్ళకే కంట్రోల్ లేకుండా చేస్తూ ఉన్నారు అన్నమాట. సో బేసిక్గా మనం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఏదన్నా అతిగా చేయొద్దు, ఒక కంట్రోల్డ్ ఫార్మాట్లో లిమిటెడ్ టైం దానికి డెడికేట్ చేసి కొంతవరకు ఎంటర్టైన్మెంట్ అందులో నుంచి తీసుకొని దాన్ని పక్కన పడేసామనుకోండి, లైఫ్ ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది. అండ్ మనం వెరీ ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతాము అండ్ సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇఫ్ ఈ ఒక్క కంట్రోల్ మనం కరెక్ట్గా చేసుకున్నామండి సోషల్ మీడియా. ఓకేనండి, నైస్. అండ్ సోషల్ మీడియాలో ఎలా అయితే వాడుకోవాలో అంతే చూసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.